గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెటు? ఇవాళ పూజ కొట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి మంచివే. మంచి బోని రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పరోటాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పులు ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు ఇవ్వండి. అలాగే. రేయ్, ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లు ద్రాక్ష పళ్ళు డజన్లు ఏంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంతమంట? అయితే 1/2 కిలో ఇవ్వండి. అరకిలో. చూడమ్మా, నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కన ఇస్తారు. ఇవి అవేమో లీటర్లలో. లీటర్లో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు. కిలోలు కిలోల్లో ఇస్తారు. అదేమో పిండి, అవి డజన్లలో. డజన్లు. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సరుకులు కొట్టుకో. ఓ మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. ఇదిగోండి. 500 రూపాయల నోట చిల్లర లేదే. నువ్వే బోని. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటికా? మరి చెప్పవే, నేను రాసుకుంటాను. వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. రే చింతపండు, సెటు సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుందమ్మా. వస్తాను. గిన్నెలుదురు గిన్నెలుదురు గిన్నెలుదురు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఇవ్వరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లు ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకుని వెళ్ళిపో. మంచోరే, బియ్యం లెక్కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటల్ ఏమైనా ఎక్కిందా? నీకేం మెడలెక్కింది? రే చింతపండు, మనకి మెంట్లాడాడేంట్రా? మనం ఏం తప్పు చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదేగా చెప్పింది. మెంట్లాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. పులిపేంట్రా? ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఆకలి దంచేస్తుంది. అరటి పళ్ళు, ఓహో ద్రాక్ష పళ్ళు. ఇప్పుడు కాదు, ఫుడ్ తిన్నాక తిన్నాం. స్వప్న, స్వప్న, ఏం చేస్తున్నావు? పరోటాలు. పరోటాలు త్వరగా తీసుకుని ఆకలి అవుతుంది. సగమే అయ్యాయి. సగమే అవడం ఏంటి? ఏంటో మరి. ఏంటో మరి అంటావేంటి? తొందరగా తీసుకురా. ఏంటిది? పరోటాలు చేద్దామని మైదాపిండి ఉడికించాను. అదేంటో పరోటాలు అవలేదు కానీ ఇలా గరిట అతుక్కుపోయింది. మైదా పిండి ఉడికించేసావా? మరి ఇలాగే తినేద్దామా? ఇలా తింటే గరిట్లాగా అతుక్కుపోతుంది నాలుక. మరి ఇదేం చేద్దాం? వెళ్ళి సినిమా పోస్టర్లు అంటించుకో. ఫోన్లే, ఈ పళ్ళలో తెచ్చావు, సంతోషం. అవును, వీటన్నిటికీ ఎంత అయింది? 76 రూపాయలైంది. 500 రూపాయలు నోటిస్తే చిల్లర లేదన్నాడు. అంటే ఫ్రీగా ఇచ్చాడా? కాదు, మీ ఫ్రెండ్ ఖాతాలో రాసుకుంటానన్నాడు. ఏంటి, మా ఫ్రెండ్ ఖాతాలోనా? అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? రేపు వాడు నా గురించి ఏమనుకుంటాడు? ఇదేంటి నా డ్రెస్ లో ఉంది? లా ఉండటం కాదు, ఇది నీ డ్రెస్సే. నాకున్న ఒక మంచి డ్రెస్ నొక్కేసావా? పైగా టక్ ఒకటి. అమ్మో, నువ్వు ఇంట్లో ఉంటే ఇల్లే అమ్మేసేలా ఉన్నావు. ఏదో ఆడపిల్ల అడిగావు కదా అని కాదని లేక ఇంట్లో ఉండేస్తే నాకే అసలు పెట్టేలా ఉన్నావే. నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. అవుట్, గెట్ అవుట్. ఏంటా లుక్కు, వెళ్ళే.